స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన మాచవరంలో ఎన్టీఆర్ బొమ్మ సెంటర్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్తో పాటు గురిజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కూటమి అభ్యర్థులు ఆనందస్వరతో స్వీట్లు పంచడం జరిగింది. ఉదయం 6 గంటల నుండి సచివాలయ ఉద్యోగస్తులతో పాటు వివిధ గవర్నమెంట్ శాఖల వారు కూటమి నాయకులను కలగలుపుకొని ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్లు అందించడం జరిగింది. భవిష్యత్తులో నవ్యాంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవడంతో పాటు అభివృద్ధి మరియు సంక్షేమాలతో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండేటట్లు చేస్తానని న్యూస్ 24 తెలుగుతో కూటమి నేతలు తెలిపారు. అంతా మరి ఒక్కటై కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. అనుకున్న విధంగానే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు మరి మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ భరోసా కింద మరి ప్రతి ఒక్కరికి పింఛన్ల కార్యక్రమం ఉదయం నుంచి 6 గంటల నుంచి మొదలైంది. మరి ఇక్కడ మాచవరం మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, కూటమి సానుభూతి అంతా మరి ఒక్కటై మరి ఎన్టీఆర్ భరోసాను మరి ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. న్యూస్ 24 తెలుగు, న్యూస్ 24 ప్రేక్షకులకు నమస్కారం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం అంగరంగ వైభవంగా మరి జరుగుతుంది. ముఖ్యంగా మనం మాచవరం గ్రామంలో ఉన్నాం. మరి ఇక్కడ మండల స్థాయి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతులు అంతా కూడా మరి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమాన్ని ఇంటింటికి మరి ఉదయం నుంచే మొదలుపెట్టారు. అత్యంత ఘనంగా మరి ఈరోజు మాచవరం గ్రామంలో వృద్ధా పింఛన్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ మన మండల నాయకులు మరి ఎంటపల్లి రామారావు గారు, చల్లపల్లి నరసింహారావు ఉన్నారు. వారితో మరి 2 మాటలు మాట్లాడిద్దాం. సార్ నమస్తే. మరి కూటమి ఘన విజయం సాధించింది. మరి ఈ ఘన విజయం సాధించిన తర్వాత మీ బాధ్యత ఇంకా పెరిగింది. మరి ఏ విధంగా మీరు మరి అందరినీ కలగొలుకొని మరి ముందుకు సాగిపోతున్నారు? అందరికీ నమస్కారం. ఎన్డీఏ ప్రభుత్వం, ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా, ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచడం అనేది దేశంలోనే ఎక్కడా లేదు. వృద్ధాప్యుల్ని అందరినీ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ గవర్నమెంట్ కానీ అందరినీ ఆలోచించి పేదలకి అన్నీ అందాలనే ఉద్దేశంగా 1000 రూపాయలు ఎట్ ఏ టైం పెంచడం జరిగింది. ఆ పెంచిన పెన్షన్ని 6 గంటల నుంచే ఈరోజు మేనిఫెస్టోలో భాగంగా 6 గంటల నుంచే ఈరోజు పంపిణీ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నాము. అలాగే బాబు గారు 6 గంటలకే వచ్చి అన్ని దిగ్విజయం చేశారు ఆల్రెడీ పెన్షన్ కార్యక్రమాన్ని. ఇట్లానే ముందు కార్యక్రమాలు, మన సూపర్ 6 కార్యక్రమాలను కూడా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ముందుకు పోవడానికి చంద్రబాబు నాయుడు గారు న్యాయశక్తిలా ప్రయత్నించి ప్రజలందరినీ ముందుకు తీసుకెళ్తాడని కోరుతున్నాము. దీనికి అందరూ పెద్దలందరూ కూడా, అందరూ వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా బాబు గారికి రుణపడి ఉంటామని అందరూ తెలియపరుస్తున్నారు. అలాగే ముందుకి ఇంకా వృద్ధాప్య పెన్షన్లే కానీ, వికలాంగులకు కానీ 6000 రూపాయలు పెంపకం చేసి ముందుకు తీసుకుపోతున్నామని కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి వృద్ధా పింఛన్ల కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా మరి మాచవరంలో స్వయంగా ముఖ్యమంత్రి మరి ఇక్కడ చల్లపల్లి నరసింహారావు గారు ఉన్నారు. వారితో నమస్తే. మరి వృద్ధా పింఛన్లు అనేవి ఇంటికి డైరెక్ట్ గా సీఎం గారే ఇంటికి వెళ్లి మరి పింఛన్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ముందు మరి ఏ విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు మరి టీడీపీ కూటమి ఆధ్వర్యంలో? అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఏప్రిల్, మే, జూన్ నెల నుంచే మరి చంద్రబాబు నాయుడు గారు నెలకి 4000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 4000 ప్లస్ 3 నెలలకి ఒక్కొక్క 1000 రూపాయల చొప్పున ఈ రోజున 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా 4000 రూపాయల పెన్షన్ అనేది 29 రాష్ట్రాలు ఎక్కడా లేదు. అదేవిధంగా ఒక సీఎం హోదాలో ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వటం అనేది బహుశా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరి అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు
రెండు కళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది నా చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అటు అభివృద్ధి చేయడంతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతోటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మరి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం ఇక్కడ చూస్తున్నారు. మరి వృద్ధులు వికలాంగులు అంతా వచ్చి మరి పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారికి ఎరపతినేని మరి ప్రజల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి పాలాభిషేకం చేయడానికి మరి వృద్ధులు వికలాంగులు అంతా